హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సిరిఎంఎస్ వ్లాగ్. దిస్ ఇస్ శిరీష. ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా నిన్నగాక మొన్న నాకు గ్రూప్ 2లో మార్క్స్ తగ్గాయని నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు నేను బయట కూడా చూసా, వేరే ఛానల్స్లో అన్నప్పుడు కొంతమంది కూడా మన ఛానల్లో రెస్పాండ్ అయ్యారనమాట. నిజమే, వాళ్ళకు కూడా చాలా మార్క్స్ తగ్గాయని చెప్పి. చరిత్రలో ఎప్పుడూ లేదనమాట ఇంత ఫ్రాడ్ అనేది. ఫ్రాడ్ అనే అనాలి. ఎందుకంటే చేస్తే 1 క్వశ్చనో 2 క్వశ్చన్సో 3 క్వశ్చన్సో అట్లీస్ట్ 5 క్వశ్చన్సో మిస్టేక్ చేశారని అనుకుందాం. మిస్టేక్ అంటే ఇన్ ద సెన్స్ బబ్లింగ్ సరిగ్గా చేయలేదు అని అనుకుందాం. అసలు ఎప్పుడు ఏ ఎగ్జామ్లో లేనంత ఇదిగా ఈ ఎగ్జామ్ గ్రూప్ 2 అండ్ 3లోనే ఎందుకు బబ్లింగ్ తప్పు చేశారు? చాలామందికి వాళ్ళ నంబర్, హాల్ టికెట్ నెంబర్ అనేది హైలైట్ అవ్వట్లేదంట, రావట్లేదంట. అంటే హాల్ టికెట్ నెంబరు మేము కరెక్ట్గా వేసాం, క్వశ్చన్ బుక్లెట్ నెంబరు మేము మంచిగా వేసాం, అయినప్పటికీ కూడా మాది నెంబర్ అనేది రావట్లేదని చాలామంది బాధపడుతున్నారనమాట. టీజీపీఎస్సిని కన్సల్ట్ అవ్వమని కొంతమంది సలహాలు ఇస్తున్నారు. వాళ్ళు అస్సలు రెస్పాండ్ అవ్వరు. ఎందుకంటే చేయాలనుకొని చేసినప్పుడు వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవుతారు? తర్వాత ఇప్పుడు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి వచ్చేసరికి ఎన్నడూ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అసలు మార్క్స్ తగ్గించడం ఏంది? అసలు నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. తగ్గితే 1 or 2 మార్క్స్, 5 మార్క్స్ ఒక పేపర్కి వచ్చి 2-3 మిస్టేక్స్ చేసినా కానీ ఓవరాల్గా అన్ని పేపర్స్ కలిపి ఒక 10 మార్క్స్ తీసేసినా కానీ అసలు ఎంతో ర్యాంక్ వేరియేషన్ వస్తుంది. ఒక్క మార్క్ పోతేనే ర్యాంక్ చాలా తేడా వస్తుంది. అట్లాంటప్పుడు 10 మార్క్స్ పోతే ఎంత ర్యాంక్ చేంజ్ వస్తుంది? అట్లాంటిది 50, 60, 70, 83 మన ఛానల్లోనే చూపిస్తాను నేను. అవి మీకు అవన్నీ స్క్రీన్ షాట్ చేసి నేను పెడతా. అంత మార్క్స్ వేరియేషన్ ఉంటుందా? ఇక్కడ చూసుకుంటే పార్షియాలిటీ అనమాట. బాగా అంటే బాగా పార్షియాలిటీ చూపించారు. నేను మొన్న వీడియోలో మొత్తం ఓసీలకే ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి, మొత్తం ఓసీలకే అంటే వాస్తవానికి మరి ఇప్పుడు నిన్న వచ్చిన గ్రూప్ 3 రిజల్ట్స్ కూడా ఓసీలే కదా, మొత్తం వరుస పెట్టి వాళ్ళే ఉన్నారు. మరి దాన్ని ఏమంటారు? ఇంకా మిగిలిన క్యాస్ట్లో ఎక్కడా లేరా? చదివే వాళ్ళు లేరా? అంతకంటే బాగా చదివే వాళ్ళే ఉన్నారు వేరే క్యాస్ట్లలో కూడా, ఓసీలే లేరు. మా మీద ఓసీల మీద పడ్డారు, ఈడబ్ల్యూఎస్ మీద పడ్డారు. మీకున్న రిజర్వేషన్లన్నీ తీసేయాలని అంటే మీ పర్సంటేజ్ తక్కువ, మిగిలిన వాళ్ళు పర్సంటేజ్ ఎక్కువ. ఉన్న వాళ్ళకంటే మీరే ఎక్కువ. మరి ఎట్లా మీకు సాధ్యం? అసలు అంత తక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు అన్ని పోస్టులు మీకే అసలు ఎట్లొస్తే నాకు అర్థం కావట్లేదు. ఎక్కువ అంత పర్సంటేజ్ మీరు ఎట్లా గెయిన్ చేయగలుగుతున్నారు మార్క్స్? అందులో ఫ్రాడ్ లేకుండా ఎట్లుంటుందని అనుకోవాలి? అన్నిట్లో ముందు మీరే ఉంటున్నారు కాబట్టి అనాల్సి వస్తుందన్నమాట. పర్టికులర్గా కొంతమంది ఒక బ్రదర్ మన ఛానల్లో కమెంట్ చేశారనమాట. మీరు ఓసీలకే అన్నీ వస్తున్నాయని అన్నారు కదా, ఓసీలు అని మెన్షన్ చేసేదానికంటే ఓసీల్లో కూడా ఏది కొంచెం పేదవాళ్ళు, పూర్ పీపుల్ కూడా ఉన్నారు. ఈ పిల్లలు, బిగ్ షాట్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వస్తున్నాయని చెప్తే బాగుండేదని అన్నారు. మేబీ ఏదైనా జరగండొచ్చు, బిగ్ షాట్స్ పిల్లలకి అది జరగండొచ్చు, లేకపోతే ఏమైనా పోస్టులు అమ్ముకొని ఉండొచ్చు. టీజీపీఎస్సీ రిప్ అసలు నిజంగా. టీజీపీఎస్సీ తర్వాత గవర్నమెంట్ కూడా వేస్ట్ గవర్నమెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్ అని మనం అనకూడదు. యాక్చువల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది మంచిదే. ఏది అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో సోనియా గారు కానీ చూసుకున్నట్లయితే వాళ్ళు మంచోళ్ళే. కానీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ అస్సలు మంచిది కాదని మనం అనలేము. అందులో ఉన్నోళ్ళంతా పెద్ద రాజకీయ నాయకులకు ఉన్న తెలివితేటలన్నీ చూపిస్తున్నారనమాట. ఇది మాత్రం ఇందులో అమానుషం. గ్రూప్ 2 అండ్ 3 1లో మాత్రం చాలా పార్షియాలిటీ, అంటే చాలా పార్షియాలిటీని చూపించారని చెప్పొచ్చు. మరి ఇంత దారుణంగా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇన్ని మార్క్స్ కట్ చేయడం అనేది అసలు నాట్ ఏ జోక్ అనమాట. ఒకరికి కాదు, ఇక్కడ కాదు, ఇది అసలు పాయింట్ రేజ్ చేయాలి. రేజ్ చేస్తేనే నెక్స్ట్ టైము ఇట్లా ఎగ్జామ్స్ మళ్ళీ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఉందన్నారు కదా, మరి అది ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో అది తెలియదు. కొంతమంది ఏమో మే నెలలోనే వస్తుందని అంటున్నారు నోటిఫికేషన్, కొంతమంది ఏమో 3-4 months పడుతుంది అంటున్నారు. ఒక క్లారిటీ అనేది లేదు. చదవాలనుకున్నవాడు ముందే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే బెటర్ అనమాట. ఇంత పెద్ద పెద్ద పోస్టులలో హైలీ డిమాండెడ్ పోస్టులు అనమాట. గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1, గ్రూప్ 3 ఎంత లేదనుకున్న గ్రూప్ 3 కొంచెం గ్రూప్ 2 కన్నా తక్కువ అనుకున్నా కానీ హైలీ డిమాండెడ్ పోస్టులు అనే చెప్పాలి మన ఏరియాలో. మన ఏరియా అంటే స్టేట్ లెవెల్ పోస్టులలో. అందుకనే అందులో అంత ట్రాన్స్పరెన్సీ అనేది మిస్ అయింది. రిజల్ట్స్లో మాత్రం కంపల్సరిగా చేయాల్సిన ఫ్రాడ్ అంతా చేశారనమాట. ఏదో అస్సలు పెట్టకపోతే బాగోదు అని అనుకొని ఏదో కొన్ని అట్లా కొంతమందికి ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ అట్లా ముందు చేర్చాను కానీ ఏదో కొంతమందిని మ్యాక్సిమం ర్యాంక్స్ అయితే చాలా మటుకు చాలా తగ్గించేశారు. చాలామందికి మార్క్స్ తగ్గించారు. కొంతమంది అయితే ఇన్వాలిడ్ చేసేసారు. ఎంత పార్షియాలిటీ చూపించారనమాట, దాష్టికం.
ఇంతకుముందు పోయిన ప్రభుత్వం అంతా దొరల పాలన చేస్తే, వీళ్ళు రెడ్ల పాలన చేస్తున్నారనమాట. వాళ్ళేమన్నా అనుకోని నిజంగా నిరుద్యోగుల్ని నిరాశపరుస్తున్నారు. ఇన్నేళ్ళు కష్టపడి ఒక సామాన్యుడు ఎంతో కష్టపడి ఎన్నో అప్పులు చేసుకొనొచ్చి, ఆ కోచింగ్ సెంటర్‌లో కోచింగ్ తీసుకొని, బుక్స్ కొనుక్కొని, స్టిక్ అయిపోయి, ఒక పని చేసుకోకుండా అప్పుల పాలైపోయి, ఇన్నాళ్ళు ప్రిపేర్ అయితే ఎట్లాంటి కొలువు సంపాదించుకోలేనటువంటి సిచ్యువేషన్ అనమాట. ఉమెన్స్ గూడా హౌస్ వైఫ్స్ గూడా చాలామంది ఇంట్లో ఉండి ఆ బుక్స్ ఎంత కాస్ట్ ఉంటాయో తెలుసుగా? అన్ని రకాల బుక్స్ కొనుక్కొని, కష్టపడి నోట్స్ రాసుకొని, చదివి, పిల్లల్ని చూసుకుంటూ ఇంత ఇది చేసిన వాళ్ళకి గూడా ర్యాంక్స్ రాలేదు. మ్యాక్సిమం మేమున్న ఏరియాలో గూడా ఓసీ క్యాండిడేట్‌కే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 వచ్చిందనమాట. ఇక ఓసీలు తప్ప ఈ ప్రపంచంలో ఇంకా వాళ్ళు తప్ప ఇంకెవరు లేరనమాట. ఇక వాళ్ళకే ర్యాంకులన్నీ ఫస్ట్ ర్యాంక్ ఏదన్నా ఉంది ఆ ఏరియాలోనంటే ఓసీలో ఉంటున్నారు ఖచ్చితంగా. మరి ఇదెక్కడ దాష్టికమో అని అర్థం కావట్లేదు. డిస్ట్రిక్ట్ వైస్ చూసుకున్నా, జోనల్ వైస్ చూసుకున్నా వాళ్ళే ఉంటున్నారనమాట. మరి అసలు ఏం అర్థం కావట్లేదు. ఇంత ఫ్రాడు, ఇంత అమానుషం. అసలు ప్రభుత్వం ఇందులో ఫెయిల్ అయింది. నెక్స్ట్ టైం మాత్రం అసలు గవర్నమెంటే రాదు. కాంగ్రెస్ గవర్నమెంట్. నేననడం కాదు. అన్ని విషయాల్లో ఫెయిల్ అవుతా వస్తున్నారనమాట. నిజంగా నిరుద్యోగుల్ని ఇంత నిరాశపరచకూడదు. ఎవరైనా మనుషులే కాబట్టి జాబ్ కోసం ఒక్కొక్కళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టి దాని మీద ప్రాణం పెట్టి చదువుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. జాబ్స్‌కి రిజైన్ చేసి చదువుకున్న వాళ్ళకి జాబ్స్ రాలేదనమాట. చాలా బాధాకరం. తర్వాత ఇప్పుడు రిజల్ట్స్‌లోనే ఇంత ఇది చూపిచ్చారు గదా! రేపు పోస్టులు ఇచ్చే టైంలో గూడా ఇంకా సగం మందిని లేపేస్తారనమాట. అందులో రావాల్సిన వాళ్ళకి రావనమాట. అంటే ఉన్నత పోస్టులన్నీ వాళ్ళకి గావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఇంకా అట్టడుగున ఉన్న పోస్టులు ఏమన్నా ఉంటే వీళ్ళకి ఇస్తారనమాట. ఎంత దారుణం చేస్తారనమాట. కంపల్సరీగా ఇది చెప్పిందే జరుగుతది చూడండి. వాళ్ళకున్న పర్సెంటేజ్‌కి 100% వాళ్ళు ఉన్నారని అనుకుందాం సపోజ్. 100% పలానా క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. ఏది ఇప్పుడు వచ్చారు గదా! టాపర్సే ఉన్నారు గదా! అందులో 100కి 100% అప్లై చేసుకొని 100% ర్యాంక్స్ వస్తే అందులో ఎట్లా లేదన్నా 70-80% పోస్టులు వాళ్ళకిస్తారనమాట. ఇంక మిగిలిన క్యాస్ట్‌లో వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళు క్వాలిఫై కానోళ్ళ సంగతి వదిలేసింది. ఇక అది అయిపోయినట్టే వాళ్ళది. ఇంకా వాళ్ళ గురించి మాట్లాడడానికి ఏముంది, అందరూ ఏడుస్తున్నారు పాపం. ఈ ఈ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 100% ఉన్నారనుకో 20-30% పోస్టులు ఇస్తారనమాట వాళ్ళకి, క్వాలిఫై అయిన వాళ్ళకి. ఇది వాళ్ళ వెయిటేజ్ అనేది. అస్సలు ఇయలేదనుకోవడం కోసం అసలు మొత్తం ఓసీలనే పెట్టుకుంటే బాగోదని చెప్పి అక్కడక్కడక్కడ ఏది విత్తనాలు గాని జల్లితే గాని అక్కడొకళ్ళు ఉంటారు చూసారా? అట్లున్నాయన్నమాట అందులో ర్యాంక్స్ వచ్చేసి. ఇది మాత్రం చాలా అమానుషం. ఇదంతా పోవాలి. ఉద్యోగాలకు సంబంధించి ఒక నిరుద్యోగి సాటిస్ఫై అవ్వాలి. వాళ్ళ బాధలు పోవాలి అని అంటే అంటే భవిష్యత్తులోనైనా ఇట్లాంటి రాజకీయ వ్యవస్థలన్నీ మారాలన్నమాట. మారి యంగ్‌స్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ రాజకీయాలు, పాలిటిక్స్ గట్టిగా మేము మాట్లాడగలం, ఫైట్ చేయగలం అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నిజంగా రాజకీయాల్లోకి రావాలి. ఎప్పుడైతే ఒక నిరుద్యోగి వచ్చినప్పుడు ఓ నిరుద్యోగికే తెలుస్తుందనమాట. అంటే ఒక నిరుద్యోగి ఎట్లా సఫర్ అవుతాడు ఉద్యోగం రాకపోతే అనేది ఆ బాధ తెలుస్తదనమాట. పోస్టులుంటే ఇప్పుడు శాఖలలో బక్క జడ్సన్ గారు లాస్ట్ టైము పోస్టులు పెంచమని డిమాండ్ చేసినప్పుడు కొన్ని వేల పోస్టులు ఉన్నాయని ఆయన దగ్గర అదండి ఒక షీటే చూపించారనమాట. ఒక రిపోర్ట్ చూపించారు. కానీ ఇక్కడ చూస్తే 100 పోస్టులు, 50 పోస్టుల కంటే ఎక్కువ పెంచలేదు. గ్రూప్ 2లో కానీ, గ్రూప్ 1లో కానీ అట్లా చేశారు. సో, చెప్పొచ్చేదేందంటే ఒక నిరుద్యోగి దీంట్లో దిగితే రాజకీయాల్లోకొస్తే నిరుద్యోగులే రావాలి. అప్పటిదాకా ఈ టీఎస్ గవర్నమెంట్‌లో నిరుద్యోగులకి న్యాయం అనేది జరగదు. ఖచ్చితంగా జరగదు. మీరు ఎన్నాళ్ళైనా రాసుకుంటూ ఎళ్ళండి. ఎన్నాళ్ళైనా చేస్తా ఉండండి. ర్యాంక్స్ తగ్గిపోతాయి. ఇంత కష్టపడి చేసినా ఆశించిన వాడికి మాత్రం ఉద్యోగం రాదు. ఎవరైతే అగ్రస్థాయిలో ఉన్నారో వాళ్ళకే ఇస్తారనమాట. వాళ్ళకి రాకపోయినా ఇచ్చుకుంటారు. గ్రూప్ 1 చూసుకున్నట్లయితే హైలీ డిపార్ట్మెంట్‌లో ఏది హైయర్ సెక్షన్స్ ఉన్నాయో ఆ హైయర్ సెక్షన్స్‌లో మొత్తం అగ్రకులాల వాళ్ళనే పెట్టుకున్నారనమాట. ఇది మాత్రం చాలా అంటే చాలా దారుణం. డిసప్పాయింట్‌మెంట్. ఇప్పుడు సరే అందరూ రాస్తారు ఎగ్జామ్స్. అందరూ రాస్తారు. అందరికి రావాలని లేదు. అందులో ఎవరికైనా ఎవరు చేసుకునే పనులైతే వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు సరే ఇంకా చాలా విషయాలు చెప్పాలి. ముందు వీడియోస్‌లో అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను ఇప్పుడు మీకు చూపిస్తా. ఓకేనా?
ఒక బ్రదర్ అన్నారనమాట, నిజంగానే అన్ని మార్క్స్ తగ్గాయని. చూడండి ఇక్కడ అన్నీ కరెక్ట్‌గా ఏసినా గానీ నంబర్స్ రాలేదంటే, ఇక్కడ 360 కీ వచ్చినప్పుడుంటే, తర్వాత జీఆర్ఎల్ వచ్చినప్పుడు 316, ఇక్కడ 270, 200 చదవండి. మీకు ఓపికుంటే ఒకసారి పాస్ చేసి చదవండి. ఇక్కడ 290 మార్క్స్ కీ వచ్చినప్పుడుంటే, జీఆర్ఎల్‌లో మార్క్స్ తక్కువొచ్చాయని చెప్తే మాకేమైనా కలిసొస్తదా అండి? మాకేం అవసరం చెప్పడానికి, ఎంతమందున్నారో తెలుసా మార్క్స్ తగ్గిన వాళ్ళు. ఇక్కడ ఒక సిస్టర్ లాస్ట్‌లో ఒక కమెంట్ యాడ్ చేశాను చూడండి. తన జాబ్ కూడా రిజైన్ చేస్తే ఒక్క దాంట్లో కూడా పోస్ట్ రాలేదంట. పాపం గదా!